నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. జిల్లా డైరీలో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాలనా దక్షత కాంగ్రెస్కే ఉందన్న దామోదర రాజనరసింహ. 6 గ్యారెంటీలను చిత్తశుద్ధితో అమలు చేస్తామన్న మంత్రి. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద బాధితుల ధర్నా. హరీష్కు సమస్య చెప్పినా ఫలితం లేదన్న భూ బాధితులు. ల్యాండ్ క్రూయిజర్ కార్లపై వివాదం తగదన్న కవిత. 100 రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామన్న ఎమ్మెల్సీ. పాలకుల్లో అభివృద్ధి పనులకు కారుమూరి శ్రీకారం. మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకులు ప్రారంభించిన మంత్రి. గాజువాకలో వైసీపీ కార్యకర్తల సమావేశం రసాభాస. వైవి సుబ్బారెడ్డిని గొరావు చేసిన పార్టీ నేతలు శ్రేణులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై కిరణ్ రాయల్ ఆగ్రహం. విద్యార్థుల వద్ద పవన్ పెళ్లిలపై మాటలేంటని అభ్యంతరం. డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వం నేరుగా ప్రజల ముందుకు వచ్చి అంకిత భావంతో చేస్తున్నదే ప్రజాపాలన అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. 6 గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధి బంధంకొమ్ములో ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణలో ముఖ్య అతిథిగా రాజనరసింహ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 2 గ్యారెంటీలు విజయవంతంగా అమలు చేస్తుందని రాజనరసింహ అన్నారు. వ్యక్తులు మారవచ్చు కానీ వ్యవస్థ మాత్రం శాశ్వతమన్నారు. పరిపాలన దక్షత ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏనని, ప్రజాపాలన జనవరి 6 వరకు కొనసాగుతుందన్నారు. ప్రజలందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని ఎమ్మెల్యే కార్యాలయం ముందు భూ బాధితులు ధర్నా చేశారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో రోడ్డు వెడల్పు తగ్గించాలని బాధితులు డిమాండ్ చేశారు. రంగదాంపల్లి మిట్టపల్లి మధ్య రైల్వే బ్రిడ్జ్ కోసం 200 నుంచి 400 మీటర్లు ఇవ్వడానికి గతంలో అంగీకరించామని బాధితులు తెలిపారు. రోడ్డు వెడల్పు కోసం 100 ఫీట్ల వరకు స్థలం కేటాయించేందుకు అంగీకరించినట్లు వారు చెప్పారు. కానీ ఇప్పుడు దాన్ని 150 ఫీట్ల వరకు పొడిగిస్తున్నారని బాధితులు ఆరోపించారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా స్థలాన్ని తీసుకోవడం ఏమిటని వారు ఆందోళన చేపట్టారు. దీంతో సుమారు 100 కుటుంబాలు నష్టపోతున్నాయని వాపోయారు. ఎమ్మెల్యే హరీష్ రావుకు సమస్య చెప్పినా ప్రయోజనం లేదన్నారు. ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని నమస్కరించి విషయానికి వస్తే ఏంటంటే ఫ్లైఓవర్ గురించి 200 మీటర్లకే అదనంగా ఇప్పుడు 200 మీటర్లకు మార్పు చేయడం జరిగింది. అదనంగా ఇప్పుడు 600 మీటర్లకు పెంచితే దాదాపు 1 నుంచి 80 కుటుంబాల దాకా నష్టం జరుగుతుంది. ఆ నష్టం వాటిల్లకుండా మేము రోడ్డు మీద స్థానిక అధికారులకు స్పందించాలని మేము రోడ్డు మీద బైఠాయించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని నమస్కరించి విషయానికి ఈరోజు మిట్టపల్లి రంగదంపల్లి మధ్య రైల్వే పోయే ట్రాక్ను గతంలో 400 మీటర్లు అని చెప్పి ఇలా 600 మీటర్ల వరకు పెంచి మరి అక్కడ ఉన్న కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మరి ఇలా మేము గత చేసిన ప్రభుత్వం మోసాలను దాన్ని వెంటనే ఆపాలని చెప్పి అధికారులకు కూడా తెలియజేస్తున్నాం. మరి దాన్ని కూడా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దాన్ని చొరవ తీసుకొని ఆపి వాళ్ళకి న్యాయమైన పనులు చేయకపోతే ఇంకా. గాజువాకలో వైసీపీ కార్యకర్తల ముఖ్య సమావేశం రసాభాసగా మారింది. గాజువాక నియోజకవర్గం అభ్యర్థి మార్పు విషయంలో కార్యకర్తల అభిమానులు వైవి సుబ్బారెడ్డిని గొరావు చేశారు. 5 ఏళ్లు కష్టపడి పనిచేసి పవన్ కళ్యాణ్ ఓడించిన నాగిరెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం అన్యాయమని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగిరెడ్డికి సీటు ప్రకటిస్తే అందరం కలిసికట్టుగా గెలిపిస్తాం, లేదంటే సహకరించేది లేదని సుబ్బారెడ్డికి చెప్పారు. సీఎం జగన్ ఆదేశాలతో సర్వేల ఆధారంగా సామాజిక వర్గాల సమీకరణలతో బీసీకి గాజువాక సీటు ఇచ్చినట్లు సుబ్బారెడ్డి తెలిపారు. ఊరుకూటి చెందికి సహకరించి గెలిపించాలని, జగన్ను సీఎంని చేయాలని పిలుపునిచ్చారు. నాగిరెడ్డికి మండలిలో ఛాన్స్ ఇస్తామని జగన్ చెప్పారన్నారు. సూచించిన అభ్యర్థి గెలుపు కోసం నాయకత్వంలో పనిచేసే కార్యక్రమం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకందరికే కాదు వైఎస్ఆర్ ఫ్యామిలీ, వైఎస్ఆర్ పార్టీ కుటుంబాలను కూడా పెద్ద దిక్కుగా మేము భావిస్తున్నాం. మీరు ఇందులో మీరు చూస్తే రాష్ట్ర స్థాయిలో నవరత్నాలు, మేనిఫెస్టో, పాదయాత్రలో రాష్ట్ర స్థాయి హామీలు, జిల్లా స్థాయిలో ఉండేటువంటి హామీలు కలిపితే 730లో 621 అమలు కాలే. సో దానికి సంబంధించినటువంటి అంశాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏవైతే ఈరోజు ప్రత్యేకంగా ఉండేటువంటి నవరత్నాలే తీసుకుంటే
మద్యపాన నిషేధం చేసినాకే ఓట్లు అడుగుతామని చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఈరోజు కల్తీ మద్యంతో ఒకవైపు ప్రభుత్వమే మద్యాన్ని ఏరులై పార్చేటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఒకవైపు గంజాయి కూడా ఉత్పత్తిలో రాష్ట్రంలోనే మరి ఈరోజు దేశంలో నెంబర్ 1గా మన రాష్ట్రానికి గుర్తింపు వచ్చిందంటే ఏ రకంగా మద్య నిషేధం అనేటువంటిది మాదక ద్రవ్యాలు అనేటువంటివి రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి ముఖ్యంగా కుటుంబాల గురించి మాట్లాడి ఆ రోజు ఓట్ల కోసం చెప్పినటువంటి మొట్టమొదటి హామీనే ఈరోజు తూట్లు పొడిచిన. భీమవరంలో జరిగిన విద్యా దీవెన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సీఎం జగన్ వ్యక్తిగతంగా దూషించడాన్ని జనసేన నేత కిరణ్ రాయల్ తప్పుపట్టారు. సీఎం స్థాయిలో విద్యార్థుల ముందు పవన్ కళ్యాణ్ పెళ్లిల గురించి మాట్లాడాలని తప్పుపట్టారు. షర్మిల దెబ్బతో వైసీపీ మునిగిపోయే నానా అని కిరణ్ రాయల్ విమర్శించారు. ముందు మీ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని జగన్కు కిరణ్ రాయల్ సూచించారు. పవన్ కళ్యాణ్కు వస్తున్న ఆదరణ చూసి జగన్ భయపడ్డారన్నారు. పవన్ కళ్యాణ్ పెళ్లిల గురించి నిత్యం దూషించడమే ఇందుకు నిదర్శనమన్నారు. వచ్చే ఎన్నికలో వైసీపీని జనసేన టీడీపీ చిత్తుగా ఓడిస్తాయని ధీమాగా చెప్పారు. గంధి శ్రీనివాస్ వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తామని కిరణ్ రాయల్ సవాల్ చేశారు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చెప్పారు. ఏపీలో ప్రస్తుతం రాక్షస పాలన నడుస్తోందని నిప్పులు చెరిగారు. ఈ రాక్షస పాలనను తరిమి కొట్టి అభివృద్ధి చేసి టీడీపీకి ప్రజలు పట్టం కట్టాలని అఖిలప్రియ పిలుపునిచ్చారు. ఆలగడ నియోజకవర్గం మల్లెవేములకు చెందిన కొన్ని కుటుంబాలు టీడీపీలో చేరాయి. భూమా అఖిలప్రియ వారిని సాదరంగా స్వాగతం పలికారు. టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని అఖిలప్రియ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నంద్యాల బీసీసీఎల్ స్పోక్స్ పర్సన్ సల్లా నాగరాజు, ఓబ్లేసు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రోజు మల్లెవేముల గ్రామం నుంచి దాదాపుగా 15-20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి రావడము, మళ్ళీ మా నాయకత్వం పైన, పార్టీ పైన నమ్మకంతో గ్రామం కావచ్చు, మండలం కావచ్చు, అభివృద్ధి చేసుకోవాలంటే మళ్ళీ మేమే ఉండాలి, మా నాయకత్వం మీద నమ్మకంతో రావడం అనేది నిజంగంటే ఎన్నో కుటుంబాలు ఈరోజు పార్టీ మారుతున్నాయి. మల్లెవేముల గ్రామంలో కూడా గతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడం వల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు నాయకత్వం, మా నాయకత్వం వస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చని నమ్మి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మల్లెవేముల గ్రామం నుంచి దాదాపుగా 15-20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి రావడము, మళ్ళీ మా నాయకత్వం పైన. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేస్తామని శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ షాద్నగర్ పరిధిలోని ప్రతి కూడలిలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతారన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై చర్యలు కఠినంగా తీసుకుంటామని ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ మంత్లో లోక్ అదాలత్ నిర్వహించడం జరిగింది. అందులో ట్రాఫిక్ వైలేట్స్ సంబంధించినటువంటి కేసెస్ ఛానల్స్ పే చేయించారు. ఇందులో 500 పైన ఇప్పుడు పెండింగ్ ఛానల్స్ అన్ని క్లియర్ అయ్యాయి. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది. ఈ రోజుతో లాస్ట్. ఈ రోజు వరకు డ్రంక్ అండ్ డ్రైవ్, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ మైనర్ డ్రైవింగ్ ఎవరైతే ఉండి డ్రైవ్ చేస్తారో వాళ్ళందరిపైన ఒక 650 కేసెస్ డిస్పోజ్ చేయడం జరిగింది. వీటితో పాటు స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఆఫర్ మాదిరిగా డిస్కౌంట్ పెట్టారు. సో ఎవరైతే వైలేషన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ సదవకాశాన్ని వాడుకొని వాళ్ళ వెహికల్స్ అన్నిటిపైన ఉన్నటువంటి ఛానల్స్ పే చేయాల్సిందిగా అప్పీల్ చేస్తున్నాం. సో దీనికి చాలామంది మాకు తెలియదు అని సమాధానం చెప్తుంటారు. దీని కొరకు మీరు ఈ ఛానల్ అనే యాప్లో వెళ్ళేసి మీ వెహికల్ సంబంధించి మీ వెహికల్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఆ వెహికల్ పైన ఎన్ని ఛానల్స్ ఉన్నాయనేది కూడా మీకు డిస్ప్లే అవుతుంది. ఈ ఇయర్లో సెప్టెంబర్ మంత్లో లోక్ అదాలత్ నిర్వహించింది. అయోధ్యలో శ్రీరామ జన్మభూమి మందిర ప్రారంభం సందర్భంగా బషీర్బాగ్లోని ప్రెస్ క్లబ్లో వీహెచ్పీ నేతలు, మీడియా ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రచార ప్రముఖ పగుడాకుల బాలస్వామి, విశ్వ హిందూ పరిషత్ నాయకులు పాల్గొన్నారు.
అయోధ్యలో శ్రీరామ జన్మభూమి మందిరం ప్రారంభం సందర్భంగా జనవరి 1వ తారీఖు నుంచి విస్తృత జనసంపర్క అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ తారీఖు వరకు ప్రతి ఇంటికి వెళ్లి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు పంపిణీ చేస్తామని విహెచ్సి నేతలు తెలిపారు. మీరందరి కళ 5 శతాబ్దాల కళ నెరవేరబోతుంది. ఈ 5 శతాబ్దాల్లో అనేక మంది సనాతన ధర్మీయులు భక్తులు త్యాగాలు చేశారు, అనేక మంది చనిపోయారు. 1986 నుండి ఈ అయోధ్య ఉద్యమాన్ని విశ్వ హిందూ పరిషత్ అనే విశాల ధార్మిక సంస్థ చేపట్టింది. పూజ్య స్వామీజీ మఠాధిపతుల స్వామీజీల యొక్క మార్గదర్శనంలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి మందిర విధ్వంసాలు కావచ్చు, సనాతన ధర్మీయకు వ్యతిరేకంగా జరిగినటువంటి విషయాలకు సంవేదన చెందినటువంటి స్వామీజీలు కుంభమేళలో ఒక నిర్ణయం చేశారు. అయోధ్య, మధుర, కాశీ ఇలాంటి ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రాలను మనం నిలబెట్టుకోవాలని, అందులో అయోధ్యది రామ మందిర నిర్మాణం సంబంధించినటువంటి ఆందోళన చేపట్టాలని నిర్ణయించి పూజ్య స్వామీజీల మార్గదర్శనంలో విశ్వ హిందూ పరిషత్ దేశంలో ఒక ఏకాత్మత రథయాత్ర జరిపి, అలాగే మందిరం కోసం అనేక రథయాత్రలు, అనేక జాగరణ కార్యక్రమాలు జరిగాయి. దేశంలోని సనాతన ధర్మీయుల ములుగు జిల్లాలో 2022 ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం నేరాలు 7.94% పెరిగాయని జిల్లా ఎస్పీ గౌస్ అలం వెల్లడించారు. అయితే ప్రాపర్టీ కేసులు 59% తగ్గాయన్నారు. 2022 కంటే 2023లో 33% ఆస్తి రికవరీ చేసినట్లు ఎస్పీ గౌస్ అలం తెలిపారు. 2023లో రోడ్డు ప్రమాదాలు 35%, ప్రాణాంతక ప్రమాదాలు 28% తగ్గాయన్నారు. 2023లో ఎస్సీ ఎస్టీ కేసులు 58% తగ్గాయని ఎస్పీ వివరించారు. ములుగు ఎస్పీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో గౌస్ ఆలం జిల్లా పోలీసు వార్షిక నివేదికను ప్రకటించారు. 2023 సంవత్సరంలో నమోదైన 64 మిస్సింగ్ కేసుల్లో 57 కేసులు, 19 కిడ్నాప్ కేసుల్లో 15 కేసులు కనుగొన్నామన్నారు. అసెంబ్లీ ఎన్నికలు 2023 సమయంలో 11 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ చెప్పారు. మెయిన్ ఛాలెంజెస్ ఈ ఇయర్లో ఏం పని అయింది, స్టార్టింగ్ నుంచి ఫిబ్రవరి మంత్లో మినీ మేడారాం జాతర, ఆ తర్వాత రామప్ప టెంపుల్లో పెద్ద ఒక యునెస్కో డే సెలబ్రేషన్ బందోబస్తు జరిగింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అప్పుడు కూడా 10 days we worked very hard and there was a good performance by Mulgu district police. తర్వాత జూలై నెలలో వరద వచ్చినప్పుడు కూడా all district police personals have done a very good job and we handled it very well. ఆ తర్వాత నక్సల్ ఫ్రంట్లో కూడా ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కూడా జరిగింది సెప్టెంబర్ నెలలో. అప్పుడు కూడా ఒక నక్సల్ టీమ్ దే వర్ ట్రయింగ్ టు కమ్ ఇన్సైడ్ తెలంగాణ అండ్ కమిట్ ఆఫెన్స్ డ్యూరింగ్ ఎలక్షన్. అది కూడా వీ వర్ సక్సెస్ఫుల్ ఇన్ ప్రివెంటింగ్ దాట్. ఇది కాకుండా కమ్యూనిటీ పోలీసింగ్ ఫ్రంట్లో కూడా 2-3 times మెగా మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. గాంజా సీజర్ కూడా 18 kg ఇప్పుడు అయింది. నిన్న కూడా ఒక కేసు రిజిస్టర్ అయింది. అండ్ మన దగ్గర ఉత్తర భారతదేశంలో మంచు ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలకు రావాల్సిన పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా నుంచి శబరిమల వెళ్లేందుకు అయ్యప్ప స్వాములు గంటల తరబడి స్టేషన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. తెల్లవారితే చాలు పట్టణ గ్రామీణ ప్రాంతాలు పొగమంచుతో కమ్ముకుంటున్నాయి. న్యూఢిల్లీ నుండి హైదరాబాద్, చెన్నై, తిరువనంతపురం, బెంగళూరు తదితర ప్రాంతాలకు రావాల్సిన రైళ్లు గంటల తరబడి ఆలస్యం అవుతున్నాయి. ఒక్కో ట్రైన్ 10 నుండి 26 గంటల ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రైన్లు బంద్ చేయడం వల్ల అయ్యప్ప దీక్ష తీసుకున్న అయ్యప్పలు ఇబ్బంది పడతా ఉన్నారు. 2 రోజుల కింద ఇముడుగట్టు స్టేషన్ల పట్టి వెయిట్ చేసుకుంటా భిక్ష చేయడం ఇవన్నీ ఇబ్బంది. మాకు పడుకోవడానికి సగం సౌకర్యాలు లేవు. తర్వాత మీరు అకస్మాత్తుగా ట్రైన్లు బంద్ చేస్తే 100 రోజుల ముందు బుక్ చేసుకున్నాం. మళ్ళీ ఏ సౌకర్యం దొరకదు. ఏది కూడా పోవడానికి శబరిమల దగ్గర లేదు. 1500 kilometers ఉంది. కావున దాన్ని మీరు మానవ దృక్పథం ఆలోచించి ట్రైన్లు రద్దు చేయడం కన్నా దాని ప్లేస్లో తాత్కాలిక ట్రైన్లను ఏర్పాటు చేసి మాకు సౌకర్యాలు కల్పించాలని, ఇలాంటి అవసరాలను గురి చేయొద్దని, అయ్యప్పలు తీవ్ర ఇబ్బందులకు గురి చేయొద్దని, ట్రైన్లు గంటల తరబడి లేట్ రాకుండా చూసుకోవాలని మేము రైల్వే శాఖ విజ్ఞప్తి చేస్తున్నాం. స్వామి, మేము నిన్న ఇరుముడు కట్టుకొని 5ంటికి ట్రైన్ అనే విషయాన్ని తెలుసుకొని వచ్చినాం. నిన్న నుంచి ఇంతవరకు ట్రైన్ లేదు స్వామి, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇలా అయితే మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇదే కాకుండా ట్రైన్లు ఆకస్మికంగా బంద్ చేస్తాను. ఇప్పుడు 100 రోజుల ముందు బుక్ చేసుకున్న స్వాములకు సడన్లీ ట్రైన్లు బంద్ చేస్తే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు? అసలే మేము అయ్యప్పలే, మేము లగేజ్ కూడా ఎక్కువ తీసుకోకుండా వస్తాం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎక్కడ పడుకుంటూ ఇక్కడ ఉండడానికి పరిస్థితి ఏంటి? ఇదే రైల్వే సిబ్బంది ఏం చేస్తున్నారు? మేము అనుకోకుండా టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటే వాటికి ఇంత రుసుము కట్ చేస్తారు.
భీమవరంలో జరిగిన విద్యా దీవెన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సీఎం జగన్ వ్యక్తిగతంగా దూషించడాన్ని జనసేన నేత కిరణ్ రాయల్ తప్పుపట్టారు. సీఎం స్థాయిలో విద్యార్థుల ముందు పవన్ కళ్యాణ్ పెళ్లిల గురించి మాట్లాడడాన్ని తప్పుపట్టారు. షర్మిల దెబ్బతో వైసీపీ మునిగిపోయే నావా అని కిరణ్ రాయల్ విమర్శించారు. ముందు మీ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని జగన్కు కిరణ్ రాయల్ సూచించారు. పవన్ కళ్యాణ్కు వస్తున్న ఆదరణను చూసి జగన్ భయపడ్డారన్నారు. పవన్ కళ్యాణ్ పెళ్లిల గురించి నిత్యం దూషించడమే ఇందుకు నిదర్శనమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని జనసేన టీడీపీ చిత్తుగా ఓడిస్తేనే ధీమాగా చెప్పారు. గంధి శ్రీనివాస్ వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తామని కిరణ్ రాయల్ సవాల్ చేశారు. ఈ వైసీపీ పార్టీ ఎంతవరకు దిగజారిపోయిందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ముక్క స్టాలిన్ గురించి కూడా ఒకసారి తెలుసుకొని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందువల్లంటే ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత రాజకీయం మాట్లాడిండే తప్ప పదవిలో వచ్చిన తర్వాత వ్యక్తిగత దూషణలు పోకూడదు, రాజకీయం చేయాలే తప్ప పొగడతలు పొగడకూడదు, ఒకరిని కించపరిచి మాట్లాడకూడదు అనేసి అని చెప్పి ముక్క స్టాలిన్ గారు చెప్పడం జరిగింది. దానికి మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అభినందిస్తూ ఒక ట్వీట్ చేస్తే దాన్ని కూడా ఒక మినిస్టర్ ఆయనకి ముక్క స్టాలిన్ గారికి వినిపించడం జరిగింది. కనీసం పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రిని చూసి అన్నా నేర్చుకున్నాయా మీరు? మీకు బాగా దోస్తు కదా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాదు, ఆయన నేర్పించారేమో ఇలాంటి మాటలు, వ్యక్తిగతంగా పోవాలి, భార్యల గురించి మాట్లాడాలి అనేసి అని చెప్పి. మీరు ఎట్టుంటారో మీ వెనకాల ఉండే నాయకులు కూడా అట్టే కదా ఉన్నారు. కింద స్థాయి నాయకులు కూడా అలాగే మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి. మేము ఇదే చెప్తున్నాం జనసేన పార్టీ తరఫున. ఇంకొకసారి మా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడితే మీ ఎమ్మెల్యేలు, మీ మినిస్టర్లు, మీ వ్యక్తిగత జీవితాల గురించి కూడా మేము కూడా మాట్లాడతామని చెప్పి జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తాం. మీడియా మిత్రులు నమస్కారం అండి. మన గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి దినం విద్యా దీవెన అంటే విద్యార్థి దీవెనలు, అది విద్యా దీవెన బూత్ దీవెన తెలియట్లేదు. విద్యార్థులు వాళ్ళందరూ కూడా 8th క్లాస్ 7th క్లాసు 10th క్లాస్ లోపల విద్యార్థులందరూ వాళ్ళకి ఈ పెళ్ళిళ్ళ గురించి, ఈ పెళ్ళిళ్ళ కార్ల గురించి, పెళ్ళిళ్ళు ఎన్ని నెలలకి ఎన్ని చేసుకుంటారు వాళ్ళకి అనవసరం, వాళ్ళకి తెలియదు అసలు ఆ విషయాల్లో మాట్లాడాల్సిన అవసరం కూడా ముఖ్యమంత్రి గారికి లేదు. కేవలం ఓడిపోతామనే ఓటమి భయంతో ఆయన నేను భీమవరంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు 4 ఏళ్ళకు ఒక పెళ్లి చేసుకుంటున్నాడు. ఆ పెళ్లిలో ఏమైనా నష్టం వచ్చిందా? ఈరోజు అంగన్వాడీ విద్యార్థులు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెంట మహబూబాబాద్ ఎంపీ మాలతు కవిత, మాజీ గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కాకులమరి లక్ష్మీ నరసింహారావు కూడా వెళ్లి సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కవిత వనదేవతలను మొక్కులు చెల్లించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ నివాసం వద్ద అంగన్వాడీల నిరసన కార్యక్రమం నిర్వహించారు. సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మెలో భాగంగా వారి నిరసన చేపట్టారు. ఈ క్రమంలో అంగన్వాడీలతో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మాట్లాడారు. వారి సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుందని కొట్టు సత్యనారాయణ హామీ ఇచ్చారు. గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని మంత్రి కొట్టు సత్యనారాయణ అంగన్వాడీలను కోరారు. పెద్దోళ్ళు అయితే సర్వీస్లో ఉండడం అయిపోతారు. కాబట్టి ఒక అన్నగా మీ అందరికీ చెప్తున్నాను, మనం పిల్లలు ఉసురు పోసుకోవద్దు, గర్భిణీ స్త్రీలు ఇబ్బందులు పెట్టద్దు, బాలింతరాలను ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళు కూడా చిన్న పేద కుటుంబం. వాళ్ళ మీరు వెళ్ళిపోయి డ్యూటీలో జాయిన్ అవ్వండి. మీరు డ్యూటీలో జాయిన్ అయ్యారు కదా అని నేను క్యాబినెట్లో మాట్లాడటం మర్చిపోను. మళ్ళీ నేను క్యాబినెట్ జరిగినప్పుడు నేను ఈ విషయం మీద మాట్లాడిపోతే మీరు పేపర్లో చూద్దరు. ఓకేనా? అందరూ కూడా ఈ రోజుతోటి సమయాన్ని ఇక్కడికి ఆపి మీ డ్యూటీలో చేరి పిల్లలు. నెల్లూరు జిల్లాలో జీతాలు పెంచాలంటూ కొద్ది రోజులుగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు. ధర్నా చేసిన అంగన్వాడీలకు కొన్ని పార్టీల ప్రముఖ నేతలు మద్దతుగా నిలిచారు. సిఐటియు నాయకులు అంగన్వాడీలకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు సిఐటియు నాయకులను అరెస్ట్ చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులను అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు అంగన్వాడీల మధ్య వాగ్వాదం నెలకొంది. చివరికి పోలీసులు లాఠీ చార్జ్ చేసే వరకు పరిస్థితి దారితీసింది. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి కేసినపల్లి రైల్వే గేట్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్దంటూ కేసినపల్లి దాచేపల్లి గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేశారు.
అక్కడ రైల్వే అండర్ పాస్ నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వల్ల దగ్గరలో ఉన్న 2 పాఠశాలకు చెందిన సుమారు 1500 మంది విద్యార్థులు ఇబ్బందులు పడతారని గ్రామాల ప్రజలు తెలిపారు. ఈ సమస్యపై కేసండపల్లి, దాచేపల్లి గ్రామ ప్రజలు స్థానిక ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. రోడ్లో నివసిస్తున్నటువంటి కేసంపల్లి విలేజ్ గ్రామ ప్రజలు, దాచేపల్లి గ్రామ ప్రజలకి ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించడం వల్ల సిరు వ్యాపారులు మరియు అక్కడ 2 గ్రామాల మధ్య 2 హై స్కూళ్ళు ఉన్నందున హై స్కూల్ విద్యార్థులు 4000 మంది సుమారుగా ఉన్నారు. వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. అలాగే రైల్వే హై బ్రిడ్జి నిర్మించడం వల్ల వ్యవసాయదారులు మరియు సిరు వ్యాపారులు చాలామంది నష్టపోయే ప్రమాదం ఉంది. కావున స్థానిక సంబంధించినటువంటి అధికారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు లో లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని చెప్పి భర్త తనను విడిచి మరొకరితో ఉంటున్నాడని తన సోదరుతో కలిసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని కాళ్ళు చేతులు కట్టి పోలీసులకు అప్పగించింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిగిలో చోటు చేసుకుంది. పరిగి మండలం రాపోల్కు చెందిన పరిగి రామ్ కుమార్కు కొందురుగు మండలం చెరుకుపల్లి వాసి రజితతో 5 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వారికి కుమారుడు ఉన్నాడు. కొన్నేళ్లు అన్యోన్యంగా ఉన్న రామ్ కుమార్ క్రమంగా వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను పట్టించుకోవడం లేదని రజిత ఆరోపించింది. రామ్ కుమార్ బైక్పై మరో యువతిని ఎక్కించుకొని వెళ్తూ రజిత ఆమె సోదరులకు కంటపడ్డాడు. దీంతో వారు రామ్ కుమార్ను వెంబడించి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వీరి గొడవతో హైదరాబాద్ బిజాపూర్ జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది. చెల్లెలు భర్త మా చెల్లెలు సరిగా చూసుకోకపోవడం వల్ల ఎప్పుడు ఇబ్బంది పెట్టి కొట్టడము, నాకు డోరీ లేదు, ఇట్లా నువ్వు మంచిగా లేవు, వేరే అమ్మాయిలతో తిరగడం వల్ల ఆల్రెడీ ఒక అమ్మాయిని లేపుకపోయి కేసు అయింది. కరోనా టైంలో ఫుల్ మేమే తిప్పలవాడి బెయిల్ ఇప్పించినాం. 9 నెలలు జరిగిన తర్వాత వచ్చిన తర్వాత కొడుకు పుట్టినాక మా చెల్లెని ఇడిచిపెట్టి మా ఇంటికి అనేది తోలిచ్చిండు. మొన్న క్రిస్మస్కు దాంట్లో రమ్మని చెప్తే తోలిచ్చినాము. తోలిస్తే కూడా అట్లే కొట్టడం వల్ల కొట్టితే ఇట్లా కొట్టిన తెల్లారి మా చెల్లెని దామ్ కంప్లీట్ ఇద్దామని చెప్తే లేదన్నా పరిగిలో రూమ్ పెట్టినట్ట నేను ఉన్నా, మీరు రండి అని చెప్తే. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.